హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొత్త విధి విధానాలను విడుదల చేశారు. ఇంతకుముందు మనకి ఓపీఎస్, ఎన్‌పీఎస్ అని ఉండేవి. ఇప్పుడైతే యూపీఎస్‌ను కొత్తగా రిలీజ్ చేసి దాని విధి విధానాలను తెలియజేశారు. అయితే ఈ 3 పెన్షన్ స్కీమ్స్‌కు సంబంధించి మనం వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. మనం మొదటిగా ఓపీఎస్‌ను గాని చూసినట్లయితే ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనమాట. అంటే ఇది పాత పెన్షన్ విధానం. ఈ పథకానికి సంబంధించి కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులుగా ఉండేవారు. 2004వ సంవత్సరం జనవరి 1కి ముందు ఎవరైతే ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా నియమించబడ్డారో వారికి మాత్రమే ఈ పథకం అయితే అమల్లో ఉంది. ఈ యొక్క ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉద్యోగులు చివరిగా పొందినటువంటి బేసిక్ పేలో 50% పెన్షన్‌గా ఇచ్చేవారు. అయితే వారు ప్రభుత్వానికి తమ సాలరీలో నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకొకటి మనం గాని చూసినట్లయితే ఎంప్లాయీ దగ్గర నుండి ప్రావిడెంట్ ఫండ్‌ని మాత్రమే ప్రభుత్వం కట్ చేసుకునేది. ఈ ప్రావిడెంట్ ఫండ్ మొత్తానికి వడ్డీతో పాటుగా కలిపి ఉద్యోగ రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి ఎంప్లాయీకి చెల్లించేవారు. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే అమల్లో లేదు. మనకి తరువాతిగా 2004వ సంవత్సరం జనవరి 1వ తేదీన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ ఎన్‌పీఎస్ అని చెప్పి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ యొక్క ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. దీన్నే సీపీఎస్ అని కూడా అంటారు. లేదంటే న్యూ పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ విధానం అని కూడా అంటారు. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం ప్రకారం ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరికీ కూడా ఈ యొక్క పెన్షన్ విధానం అయితే వర్తిస్తుంది. ఈ విధానం ప్రకారం ఉద్యోగి తన వేతనంలో 10%ను కాంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం 14% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఉద్యోగి తన సర్వీస్‌లో పెన్షన్ కోసం అందించినటువంటి కాంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం షేర్ మార్కెట్‌లో ఫండ్ మేనేజర్ ద్వారా పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చినటువంటి లాభాల ఆధారంగా పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఈ విధానంలో ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం ప్రకారం మనం గాని చూసినట్లయితే పాత పెన్షన్ విధానం అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త పెన్షన్ విధానంపై వ్యతిరేకత అయితే ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ చేసినటువంటి అధ్యయనంలో పలు సిఫార్సులు అయితే వచ్చాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం అయితే కొత్తగా యూపీఎస్ అని చెప్పి మరొక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నట్లు మనకు తెలియజేశారు. ఈ స్కీమ్ అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటిది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ యొక్క పథకం అయితే అమల్లోకి వస్తుంది. దాదాపుగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా ఈ యొక్క స్కీమ్ విధి విధానాలనైతే ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగి రిటైర్ అవ్వడానికి ముందు ఉన్నటువంటి చివరి 12 నెలల్లో తీసుకున్న యావరేజ్ బేసిక్ పేలో నుండి 50%ను పెన్షన్‌గా అందిస్తారు అన్నట్లయితే మనకు తెలియజేశారు. అంటే చివరి 12 నెలల టైంలో ఉద్యోగి ఎంతైతే బేసిక్ పేని జీతంగా తీసుకుంటారో దానిని మొత్తాన్ని యావరేజ్‌గా చేసి ఆ యావరేజ్‌లో సగాన్ని పెన్షన్‌గా ఇస్తారన్నట్లయితే మనకు తెలియజేశారు. అయితే దీనికి ఒక కండిషన్‌ను పెట్టారు. ఈ విధంగా తీసుకోవాలి అన్నట్లయితే ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలను కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో సర్వీస్ చేయవలసి ఉంటుంది అన్నటువంటి కండిషన్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి 25 సంవత్సరములు సర్వీస్ చేయకపోతే వారికి పెన్షన్ రాదా అనేటటువంటి వివరాలను మనం గాని ఇక్కడ చూసినట్లయితే దానికి కూడా కొన్ని విధి విధానాలను అయితే ఇచ్చారు. వారు చేసినటువంటి సర్వీస్ కాలం ఆధారంగా వారికి పెన్షన్ అయితే ఇస్తాము. కనీసం ఉద్యోగి అయితే 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారో వారికి కూడా పెన్షన్ ఇస్తాం. అయితే వారికి మాత్రం 10,000 రూపాయలను మాత్రమే పెన్షన్‌గా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మనకి ఎన్‌పీఎస్‌లో కనీస పెన్షన్ వేతనం అనేది లేదు. ఇక్కడ మినిమమ్ అంటే కనీసం 10,000 రూపాయలను పెన్షన్‌గా ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించారు. ఎవరైతే 25 సంవత్సరంలో సర్వీస్ పూర్తి చేసుకుంటారో వారికి చివరి 12 నెలల బేసిక్ పేలో నుండి యావరేజ్‌గా తీసుకొని ఆ అమౌంట్‌లో హాఫ్ అమౌంట్‌ని పెన్షన్‌గా ఇస్తారు.
అదే వారి యొక్క సర్వీస్ 25 సంవత్సరములు లేనట్లయితే వారికి మినిమం 10 సంవత్సరముల సర్వీస్ ఉండాలి. 10 సంవత్సరముల సర్వీస్ పైన ఉన్నటువంటి వారికి వారి యొక్క సర్వీస్‌ని ఆధారంగా చేసుకొని పెన్షన్ ఇస్తారు. వారికి మినిమం 10,000 రూపాయలను పెన్షన్‌గా తగ్గకుండా ఇస్తారు అనైతే ప్రభుత్వం నిర్ణయించారు. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఉద్యోగి గాని మరణించినట్లయితే వారి యొక్క కుటుంబానికి పెన్షన్‌లో 60% ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలియజేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు ఏ విధంగా అయితే శాలరీ పెరుగుతూ ఉంటుందో ద్రవ్యోల్బణం, ఖర్చుల రూపేణ ఆధారంగా అదే విధంగా ఈ యొక్క పెన్షన్‌ను కూడా పెంచుతూ ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా ప్రతి ఉద్యోగి ఇక్కడ గ్రాడ్యుటీని కూడా పొందుతారు. ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం యూపీఎస్‌లో. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ యొక్క యూపీఎస్‌కే మారాలా అన్నట్లయితే అది ఉద్యోగి యొక్క నిర్ణయం. ఆ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం ఉద్యోగికి వదిలిపెట్టారు. ఉద్యోగి తన ఇష్ట ప్రకారం తను ఎన్‌పీఎస్‌లో ఉండాలి అంటే న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఉంచుకోవచ్చు. లేదు నేను యూపీఎస్‌కు మారుతాను అంటే ఉద్యోగి రాతపూర్వకంగా లెటర్‌ను రాసి తను యూపీఎస్‌కు మారుతున్నట్లు ఒప్పందం తెలిపితే మాత్రమే వారిని యూపీఎస్‌లోకి మారుస్తారు. అదేవిధంగా మనం గాని చూసినట్లయితే 2004 ఏప్రిల్ 1 తర్వాత ఎవరైతే సర్వీస్‌లో చేరారో వారికి అందరికీ అయితే ప్రస్తుతానికి ఎన్‌పీఎస్ వర్తిస్తూ ఉంది. వారు యూపీఎస్‌లోకి మారొచ్చు. ఉద్యోగులు యూపీఎస్‌ని గాని ఎంచుకున్నట్లయితే వారికి ఎటువంటి భారం అయితే ఉండదు. ప్రస్తుతం ఏదైతే 10% కాంట్రిబ్యూషన్‌గా ఉద్యోగులు ఇస్తున్నారో ఎన్‌పీఎస్‌కి దీనిలో ప్రభుత్వ వాటా 14.5% ఇస్తూ ఉన్నారు. దానిని 18% పెంచుతాము అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క యూపీఎస్ అమల్లోకి వస్తుంది అనైతే కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ యొక్క యూపీఎస్ స్కీమ్ అడాప్ట్ చేసుకోవచ్చు అన్నట్లయితే కేంద్రం విధి విధానాలను రిలీజ్ చేశారు. దీని ద్వారా దాదాపుగా 90 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లాభం పొందేటట్లు అయితే ప్రభుత్వం తెలియజేస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.